కువైట్ వాళ్ళు ఎప్పుడైనా బయట హోటల్ నుండి భోజనం తెప్పించుకోవాలనుకుంటే ఎంత మందికి ఎంత ఖర్చు పెట్టి తెప్పించుకుంటారు, ఎంత బారేస్తారు, ఎంత తింటారో చూడండి ఈ వీడియోలో. ఇంకా మా సార్ వాళ్ళ తమ్ముడైతే ఆయనకు తెలిసిన వాళ్ళిద్దరు అయితే ఇంటికి వస్తారని చెప్పి వాళ్ళ కోసం మధ్యాహ్నం భోజనం అయితే తెప్పించినాడు. ఇంకా కువైట్ వాళ్ళు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కాకుండా చేపల బిర్యానీ కూడా చాలా ఇష్టపడి తింటా ఉంటారు. ఇక్కడ చేపల బిర్యానీతో పాటు చాలా రకాల ఐటమ్స్ అయితే ఇచ్చినాడు. రొట్టెలు, కూల్ డ్రింక్స్, వెజిటేబుల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. ఇంకా చేపల బిర్యానీ అంటే కొయ్యకుండా పెద్ద పెద్ద చేపలు ఉడకబెట్టి మసాలాలు వేసి అయితే ఇలా అయితే ఇస్తారు. చూడండి కండంతా తినేసినారు, కింద అయితే తోలు అయితే ఉండదు. ఇంకా కువైట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల బిర్యానీ ఏది చేసినా సరే ఒకటే కూర అయితే ఇచ్చేస్తారు, డక్కుస్ అయితే. ఇంకా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే అన్నము, ఇక్కడ ఉండే ఐటమ్స్ మొత్తం వచ్చేసి ఇవన్నీ కువైట్ వాళ్ళు తినంగా మిగిలినటి వాళ్ళు 5 మంది అయితే తినేసినారు కువైట్ వాళ్ళు దివానీలో. ఇంకా మా సార్ ఫోన్ చేసి మిగిలినటి ఎవరికైనా ఇజ్జూరు అని చెప్పినాడు. నేనైతే మొత్తం ఎత్తుకోబోతున్నాను. కువైట్ వాళ్ళు పార్టీ పెడితే 5-6 మంది తినంగా 5 మంది ఎక్స్ట్రా తినే భోజనం అయితే తెప్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు తెప్పించిన ఈ చేపల బిర్యానీ అయితే కువైట్ డబ్బు అక్షరాల 50 దినార్లు. 50 దినార్లు అంటే మన ఇండియా డబ్బు దాదాపు 15,000 రూపాయలు అయితే అవుతుంది. కువైట్ వాళ్ళు తిండి తినాలంటే మిగిలిందిలే ఉండదులే అని చెప్పి తింటారు. వాళ్ళు ఎంత ఉన్నా కూడా లిమిట్ గా అయితే తినేస్తారు.